టీవీ45 న్యూస్ కి స్వాగతం। మన్యం జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన నరసీపురం గ్రామం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమీక్ష సమావేశం నిర్వహించారు। కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్య, వైద్యం, వ్యవసాయ, త్రాగునీటి, సాగునీటిపై జిల్లా అధికారులతో కలిసి మంత్రి అధికారుల సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్స్। గత 5 సంవత్సరాల్లోనే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు। కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది, కానీ సేవలు అందించేందుకు అధికారులు కరువయ్యారు। గిరిశిఖర గ్రామాలకు రానున్న 2 సంవత్సరాల్లోనే కనీసం అంబులెన్స్ వెళ్లేందుకు రోడ్లు ఏర్పాటు చేస్తాం। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సమీక్ష చేసినటువంటి చిల్లి గవ్వ నిధులు లేవు, కానీ నిధులు వచ్చే విధంగా కార్యాచరణ అయితే చేపడతామన్నారు। ప్రాజెక్ట్ మొట్టమొదటి డిడిఆర్సి మీటింగ్ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సీనియర్ మంత్రివర్యులు ఇక్కడ కార్యక్రమాలన్నీ మాట్లాడుకోవడం కూడా జరిగింది। ఈరోజు మనం డిఆర్సి మీటింగ్ పెట్టుకొని మన జిల్లా ఏ విధంగా అభివృద్ధి పదంలో నడవాలి, ఎలా ప్రధాన ఈ సమయంలో భారతీపురం మన్యం జిల్లాలో 2 సంవత్సరాల తర్వాత రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామం ఉండకూడదు అనేది నా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించి నేను అన్ని విధాలా సహకరిస్తాను। రోడ్డు అంటే ఒకేసారి బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్డు, లేకపోతే బంగారంతో రోడ్డు అనేది కాకుండా కనీసం ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఒక అంబులెన్స్ వెళ్ళడం కానీ, లేకపోతే ఒక ఆటో వెళ్ళడం కానీ, అక్కడి నుంచి హాస్పిటల్కి రావడానికి కనీసమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా తప్పనిసరిగా కృషి చేద్దాం। నేను రివ్యూలో చెప్తాను ఆఫీసర్లకి, ఒక టైం బౌండ్ పెట్టుకుని ఒక 5-10 రోజులు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కాన్స్టిట్యూన్సీ వారీగా తయారు చేస్తే దాని మీద దృష్టి పెట్టి మనం పరిష్కారం చూపిస్తాం। రెండవది 2000 కోట్లు కూడా తీసుకోలేదు, అది కూడా ఆలోచన లేక, అవగాహన లేక ఏదో పైప్ లైన్ వేసినంత మాత్రాన ఉపయోగం లేదు। మంచినీటి పథకానికి ప్రధానమైనటువంటి సోర్స్, దానికి కాంప్రహెన్సివ్ గా సోర్స్ చూడకుండా గ్రామాల్లో పైప్ లైన్లు వేసి ఆ బోర్ కనెక్షన్ ఇస్తే వేసవకాలం వచ్చేసరికి బోర్ ఎండిపోయింది, పైపుల్లో గాలి వచ్చింది। దీనివల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది। దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంది। దీనికి ఒక 50-60 వేల కోట్లు అవసరం ఉంటుంది। ఒక మిషన్ మోడ్ లో తీసుకొని ఈ 5 years లో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇంకా మంచినీళ్ళ గురించి ఆడవాళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తుంటే ప్రజాప్రతినిధులుగా మనం బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి। దీనికి శాశ్వతంగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది। దానికి కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఇమీడియట్ గా మీ జిల్లాలో 4 నియోజకవర్గాలు సోర్స్ జంజావతి ఉంది, తోటపల్లి ఉంది, అటు పాలకొండ కాన్స్టిట్యూన్సీ వస్తే వంశధార ఉంది, ఈ దగ్గరలో ఇరిగేషన్ గెట్లు కూడా పెద్ద ఉన్నాయి। ఒక సమగ్రమైన నివేదిక, డబ్బును చూడద్దు, సమగ్రంగా నీరు ఉండాలి, ప్రతి ఇంటికి కొలాయి ఉండాలి,
రేపు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో తీసుకునేసరికి మన మన్యం జిల్లా రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ అక్కడ నాకు ఉండాలి. దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అది కానీ చేయగలిగితే శాశ్వతంగా మంచినీళ్ళు వస్తుంది. ఒక ప్రధాన సమస్యకి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంది.